తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి మనం ఫస్ట్ నుంచి మన బోర్డుల మీద తెగ రాసేస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అండ్ మన టీచర్స్ కూడా. అండ్ దాంట్లోనే ఉన్న ఈ గురువు అనే వ్యక్తి జాకిర్ బాషా షేక్, అతని పేరు. ఏజ్ వచ్చేసి 50+ ఉంటాయి. 30 మంది ఆడపిల్లల పైన, మీకు అర్థమయ్యే ఉంటుంది ఏం చెప్తున్నాను. 30 మంది అంట. అసలు ఒక్కళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు. అతని వయసు కూడా 50 దాటి ఉంటాయి. ఇది అతని పేరును బట్టి మతాన్ని వివరించుకోవాల్సిన అవసరం లేదు. ఇది అందరూ చేసేదే, అంటే వాళ్ళు వీళ్ళు కాదు, కామంతో ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులు అనమాట ఇవి, అంతే, ఇంకేం లేదు. దీన్ని మతాన్ని మధ్యలోకి ఎవ్వరూ తీసుకురావద్దు అతని పేరు వల్ల. సో ఇట్లాంటివి అందరి మతాల్లోనూ జరిగిన వాళ్ళు ఉన్నారు. ఒక వెధవ అంటాడు కదా, ఒక్క మతానికి సంబంధించిన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పి తల కొట్టుకొని మరి చెప్తాడు, జుట్టు లేకపోయినా సరే. అటువంటి వెధవకి బుద్ధి జ్ఞానం వచ్చేలాగా కొన్ని కనిపించినా సరే వాడి జ్ఞానం రాదు, వాడి కళ్ళు తెరుచుకోడు, ఇంకా అలాగే వాగుతూ ఉంటాడు. అన్నీ నేనే తిరిగేశాను, అంతా నాకే తెలుసు అనుకొని ఉన్నది ఊడిపోయి తిరుగుతున్నాడు వాడు. ఎందుకు ఇంత కోపంగా అంటున్నానంటే, 30 మంది పైన అతను చేసిన పనికి ఆ పిల్లలు ఎంత భయపడిపోయి ఉంటారు. ఇప్పుడు ఒక టీచర్గా ఉన్నావు, మేబీ అతను చెప్పేది జీవశాస్త్రం, NSS మాస్టర్ అంట, తలిగొండ అన్నమయ్య జిల్లా అతనిది. సో ఇలాంటి వాళ్ళని సస్పెండ్ కాదు, డిస్మిస్ చేసేయాలి కదా. ఎంతమంది గవర్నమెంట్ జాబుల కోసం నాన్న కష్టాలు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళని పెట్టి అసలు ఎందుకు వాళ్ళకి జాబులు ఎలా వస్తాయో కూడా అర్థం కాదు. ఇలాంటి దరిద్రపు మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి మైండ్ సెట్, ఇలా లైంగిక వేధింపులకు గురైన ప్రతి ఆడపిల్ల కూడా వాళ్ళకి తెలుస్తుంది అది తప్పు అని తెలిసినప్పుడు మీ పేరెంట్స్కి చెప్పండి. లేదా మీ టీచర్, ఇంకా మంచిగా ఉండే టీచర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి చెప్పండి. అంతే తప్ప మీలో మీరే మదన పడుతూ, మీరు భయపడుతూ మీకు మార్క్స్ తగ్గిస్తామని చెప్పడం కానీ, లేదంటే మీకు ఇంకేదన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తామని చెప్పినా సరే, మీ పేరెంట్స్ని, మీ టీచర్స్కి, ఎవరైనా మంచి వాళ్ళకి మీరు చెప్పినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. మీరు అలా అనుకోకండి, మిమ్మల్ని తిరిగి వాళ్ళు తిడతారు అని చెప్పి మీరు అనుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మిమ్మల్ని తిట్టరు. మీకు జరిగిన అన్యాయాన్ని వెంటనే, మీకు అది తప్పు అనిపించిన వెంటనే మీరు పెద్దవాళ్ళకి చెప్పండి. అప్పుడే మీరు సేఫ్గా ఉంటారు. మీరు అసలు భయపడద్దు. చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి. అండ్ మనం స్కూల్లో దింపుతున్నాము అంటే మన పిల్లల్ని, మెయిన్లీ ఆడపిల్లల్ని చూసుకోండి. ఖచ్చితంగా అక్కడ టీచర్స్ని మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి, ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పి. వాళ్ళు అదే క్లాస్లో ఉన్న పిల్లల్ని మనం అడిగితే కూడా కొంచెం ఇండైరెక్ట్గా కూడా వాళ్ళు మనకి హెంట్స్ ఇస్తారనమాట. దాన్ని బట్టి మనం ఆలోచించుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. ఒక గవర్నమెంట్ జాబ్లో ఉంటూ అతను చేసిన అతని ఏజ్ కూడా నేను ఈ వీడియో లాస్ట్లో అతని పిక్ యాడ్ చేస్తాను అనమాట, చూడండి. అసలు మనిషా పశువా అనిపించింది. ఇలాంటి వాళ్ళకి అమ్మ అక్క చెల్లి అందరూ ఉంటారు కదా, అప్పుడు మరి ఏం అనిపించదురా మీకు? చిన్నపిల్లల్ని మీరు చదువు చెప్పడానికి వచ్చిన వాళ్ళు మీ కూతుర్ల కన్నా చిన్నపిల్లలే కదా, అంత బుద్ధి లేకుండా ఎలా బిహేవ్ చేస్తారు నాకైతే అర్థం కాదు. చాలా అంటే చాలా కోపం వచ్చింది. 30 మంది ఆడపిల్లలు, అట్లీస్ట్ ఒకరిద్దరైనా అనుకుంటే వాళ్ళు వెంటనే చెప్తే బాగుండును. కానీ ఎవరు చెప్పుకోకుండా 30 మంది వరకు ఇతను అలా చేశాడంటే ఎంత బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు వాళ్ళని, వాళ్ళు ఎంత భయపడిపోయి ఉంటారు. పిల్లలు కదా, వాళ్ళకేం తెలుసుద్ది. సో ఇది చూసిన వెంటనే చాలా అంటే చాలా కోపం వచ్చిందనమాట. ఇది అతని పేరు వల్ల, ఇది కేవలం అతను ఒక మతస్థుడు అని చెప్పి నేను చేస్తున్న వీడియో అని అనుకోవద్దు. అండ్ ఒక టీచర్ జాబ్లో ఉంటూ తన పిల్లల్ని తానే హింసించాడు అనే మంట, నాకు కోపం చాలా వచ్చిందనమాట. అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నాకు తెలిసి అటువంటి వాళ్ళ జాబ్ని డిస్మిస్ చేసేయాలి నాకు తెలిసి. అండ్ ఎంతోమంది జాబ్ లేకుండా మంచి సబ్జెక్ట్ ఉండి ఎంతోమంది ఖాళీగా ఉంటున్నారు. అటువంటి వాళ్ళకి జాబ్స్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఇలాంటి యదవల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద చూడడం ఏంటో దరిద్రం. కాకపోతే నేను లాస్ట్లో వాడి పిక్ యాడ్ చేస్తాను, చూడండి మీరు, సన్నాసిని.